అమ్మాయిని తీసుకుని నువ్వు మా అమ్మాయికి లైఫ్ ఇవ్వు అని మాట్లాడతాయి. ఇంతటి ఆత్మాభిమానం మన యొక్క సనాతన ధర్మంలో ఉంటుంది. ఇద్దరికీ పరస్పరం ఆయన్ని చేరడం వల్ల సీతకి గౌరవము, సీతామాతకు కూడా శుభాలు చేకూరుతాయి. సీతామాతను పరిగ్రహించడం వల్ల రాముడికి కూడా శుభం కలుగుతుంది అని చెబుతూ ఛాయే భానుగత నిత్య అంటాడు ఆయన. ఎల్లప్పుడూ కూడా నీడలాగా నిన్ను వెన్నంటి నడుస్తూ ఉంటుంది అని. అందువల్లనే వనవాసంలో కూడా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చిన్నప్పటి నుండి కూడా చాలా కోమలంగా పెరిగావు, అసలు నీకు కష్టం అంటే తెలియదు, అడవిలో నువ్వు నాతో జీవించలేవు అంటే నాకు నువ్వెక్కడుంటే అదే అంతఃపురమయ్యా, నేను నీతోనే వస్తాను. ఈ సందర్భంలో మనం ఒక మాట చెప్పుకోవాలి. ఇందాక నేను ఆ ప్రశ్న ఎందుకు వేసానో చెప్తాను. రామాయణంలో సీతామాత తల్లి గురించి ఎక్కడా లేదు అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఎందుకు లేదో చెప్పండి. ఊరికే మనలో ఎక్కడా కూడా సీతామాత తల్లి ఈవిడ అని ఎక్కడా లేదు. వాల్మీకి మహర్షి వంటి మహర్షులు కొన్ని విషయాలు చెప్పడం ద్వారా మనకు ఉపదేశం చేస్తారు, కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడం ద్వారా కూడా కొన్ని ఉపదేశాలు చేస్తారు అని మనం గమనించాలి. సీతామాత జీవితంలో కష్టాలు ఎక్కువ, అది మనందరికీ తెలిసింది. ఇలా పెళ్ళయింది, కొంతకాలం కాపురం గీశారు, తెల్లారితే పట్టాభిషేకం ఉన్నారు. రాత్రికి రాత్రి పరిణామాలన్నీ మారిపోయాయి. భర్తతో కలిసి ఈవిడ వనవాసం వెళ్తుందని ఒకవేళ మన నేటి రోజుల్లో లాగా తల్లులు అందుబాటులో ఉన్నారనుకోండి, వెంటనే సీతామాత ఫోన్ చేస్తుంది తల్లికి, ఈ విధంగా అయింది, రేపు పట్టాభిషేకం అన్నారు, నేను కూడా చాలా జ్యువెలరీ నేను కొనుక్కున్నాము, చాలా ఖర్చు పట్టు చీరలు కాశ్మీర్ మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకుంటే పట్టాభిషేకం లేదు, ఏం లేదు, అడవికి వెళ్ళిపోమన్నారు అని చెప్పగానే తల్లి అంటుంది అక్కడి నుంచి, ఇదేమిటి నువ్వేదో రాముడితో కలిసి సింహాసనం ఎక్కుతావు, మహారాణిలాగా భోగాలు అనుభవిస్తావు అనుకుంటే పట్టాభిషేకం లేదు, ఏం లేదు, అడవికి పోమంటారా, నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు, రాముడు ఆయన కర్మకు ఆయన వెళ్తే వెళ్ళని, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని తల్లి ఏం చెప్తుంది, మొత్తం తట్టా పట్టా సత్తుకు ఇంటికి వచ్చేసేది చెప్తుంది. అంటే అత్యధిక శాతం గురించి చెబుతూ ఉన్నారు. అంటే చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా, నేటి రోజుల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా తగుదునమ్మా అని కన్నతల్లి కూతురు కాపురంలోకి ఎంటర్ అయిపోయి కాపురాలను చెడగొడుతూ ఉన్నారు.